హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం కీరా దోసతో జ్యూస్ తయారు చేస్తున్నానండి. ఇది తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, ఇలా జ్యూస్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారనమాట. దీనికోసం ఫ్రెష్ కీరాని తీసుకుంటున్నాను. దీన్ని స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ స్లైసెస్ మొత్తాన్ని దానిలో వేసేసుకోవాలన్నమాట. వీటిలోకి హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా మింట్ లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకొని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోవాలి స్ట్రైనర్ సహాయంతో. పల్పు మొత్తం ఉండిపోయి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. చూసారుగా, దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ వేసవికాలంలో డీహైడ్రేషన్ కూడా కాపాడుతుంది. అలాగే కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి. పెప్పర్ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. మీకు హనీ కావాలన్నా కూడా దీంట్లో కలుపుకోవచ్చు. ఇదంతా రీఫ్రెష్గా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కొద్దిగా నిమ్మకాయని కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ, అలాగే హెల్తీ కుకుంబర్ జ్యూస్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.